అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 56వ భాగం. రచయిత వనజ గారు. మనం ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చేవాళ్ళం గుర్తుందా అని ఆవిడ అడగటంతో, అత్తయ్య ఎందుకు గుర్తులేదు, మీరు నెలకొకసారి ఇక్కడ అన్నదానం కూడా చేయిస్తారని జానకి చెప్పడంతో అవునా అని అంటూ జానకిని హోమగుండం దగ్గర తీసుకుని వెళ్ళి కౌసల్య చేయి చాపు అని చెప్పి జానకి అరచేతుల్లో 100 గ్రాముల కర్పూరాన్ని పెట్టి, నీ కన్న కూతురి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకోమ్మా అని చెప్పి జానకి ఆశ్చర్యంగా చూసేలోపే కర్పూరాన్ని వెలిగించింది కౌసల్య. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అన్న జానకి అరుపు నొప్పి పెడుతున్న చేత్తో గమ్మునైతే కౌసల్యం తిట్టుకుంటూ, నా కూతురు కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అత్తయ్య అని సెంటిమెంట్ వదిలి నొప్పికి విలువిల్లాడుతూ అలాగే చెయ్యి చాపి నిల్చు జానకి. అదైపోయాక మాయ అని జానకి అనుకునే లోపే, నువ్వు గుడి చుట్టూ 11 అంగప్రదర్శనాలు చేయాలని కౌసల్య గారు ఇంకో పనిష్మెంట్, సారీ అదే మొక్కు రెడీ చేసేసరికి జానకి విస్మయంగా ఆమె వైపే చూసింది. ఎందుకు అలా చూస్తున్నావుమా, నీ కూతురు కోసమే కదా నేను అన్నీ చెప్తున్నాను. అక్కడ తనని చూసుకోవడానికి సీత ఉన్నా కూడా కన్న తల్లిగా నువ్వు చేయాల్సిన పూజలు చేస్తేనే ఆ దేవుడు కరుణిస్తాడు అని అంటూ కౌసల్య చెప్పి బలవంతంగా జానకితో అంగప్రదక్షిణను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించింది కౌసల్య. నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను అని అంటూ కౌసల్య జానకి గుడి బయట వదిలిపెట్టి అన్నదానంకి విరాళం కోసం మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేసరికి జానకి ఒకరికి ఫోన్ చేసి సైలెంట్ అయిపోయింది. ఇద్దరు బయటికి నడుస్తూ వస్తున్నారు. వాళ్ళ వైపే ఒక ట్రక్ కూడా వెనక నుండి నడిచే స్పీడ్ని బట్టే మెల్లిమెల్లిగా వస్తూ ఉంది. అక్కతో పాటు జానకి కూడా గుడికి వెళ్ళిందని ఈశ్వర్ మాటలతో ఒక క్షణం అభి అడుగులకి బ్రేకులు పడిపోయాయి. సైడ్ స్మైల్ ఇస్తూ అవునా సరే పిన్ని అని చెప్పి మళ్ళీ తన పని కొద్దీ బయటకు వెళ్ళిపోయాడు అభి. ఇద్దరు నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి తమ కారు ఇంకా కనపడడంతో ఒక కౌసల్య గారు డ్రైవర్కి కాల్ చేస్తూ ఉంటే జానకి టెన్షన్తో చేతులు నలిపేసుకుంటూ ఉంది. వాళ్ళలా బయటికి రావడానికి ముందే అభి ఆ గుడికి రీచ్ అయ్యాడు. దూరంలో ఎప్పుడెప్పుడు వాళ్ళు బయటకు వస్తే వెళ్ళి అటాక్ చేద్దామా అని వేచి ఉన్న డ్రైవర్ సీరియస్గా గుడి బయట వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైలెంట్గా వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు మన అభి బాబు. ఏంటి, ఎవరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావని అభి అతన్ని అడిగితే సూటిగా రోడ్డు వైపే చూస్తున్న అతను, ఇప్పుడు ఒక మధ్య వయసు ఆవిడ గుడి నుంచి వస్తుంది, ట్రక్కుతో ఆవిడ్ని గుద్దెయ్యాలని చెప్తాడు. మరి ఇదంతా చేయించింది ఆ మార్తాండేనా అని అభి అంటే, అవును నాకు సుపారీ ఇచ్చింది ఆ ముసలి అతనే, మీకు అతని పేరు తెలుసా అని అంటూ, మీరు నవ్వు కూడా అతనే సుపారీ ఇచ్చాడా అని వెనక్కి తిరిగి చూసేసరికి అభి కనిపించి వాడి ప్యాంట్ తడిచిపోయింది. ఏంట్రా ఏదో అంటున్నావు అను అని అంటూ మళ్ళీ అభి అడిగేసరికి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ, అదేం లేదు, నువ్వెవరివైనా నా బండిలోకి నా పర్మిషన్ లేకుండా వచ్చావని వాడు రయ్యిన అభి మీదకి రాబోతుంటే కాలు చేతులు అవసరం కాబట్టి ఆ చెంప ఈ చెంప వాయించి, ఇప్పుడు నువ్వు చెప్పిన ఆవిడతో పాటు ఇంకొక ఆమె కూడా వస్తుంది, బండి ఆమెకు తగలాలి తప్ప పక్కన ఉన్న అమ్మకి చిన్న గాయమైనా కూడా నీ బండి కింద నీకు యాక్సిడెంట్ జరుగుతుందని అభి వార్నింగ్ ఇచ్చి ట్రక్ దిగేసరికి వాడు ఏం అర్థం కాక చూశాడు. కానీ అన్నిటికంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి అభి చెప్పిందే చేయడానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళిద్దరు బయటకు రాగానే ఫాలో అవుతూ జానకి సైడ్ నుంచి డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. జానకి ఏ అని అరుస్తున్నా కూడా కౌసల్యకి మాత్రం కొంచెం కంగారేసి జానకిని పట్టుకునే లోపే డ్రైవర్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరూ కూడా. ఇప్పుడు రెస్ట్ తీసుకో అని నవ్విన అభి తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గడిచినా కూడా ఆద్యలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఆదిత్య మాత్రం కొంచెం కొంచెంగా హుషారుగానే కోలుకుంటూ ఉన్నాడు. నాకు ఇప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆద్య పేరు మీద గుళ్ళో ఏవైనా పూజలు చేయిద్దాము, మీరు నమ్ముతారు కదా దేవుణ్ణి, నేను కూడా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తాను, నాకు ఆద్య తిరిగి నవ్వుతూ కావాలంటూ సీత మారం చేస్తూ ఉంటే ఆమె 2 చేతులు పట్టుకొని కంట్రోల్ చేస్తున్నవి. సీత నన్ను నమ్ము, మన ఆద్యకి ఏం కాదు, డాక్టర్స్ చూస్తున్నారు కదా అని అంటే, నిన్న పొద్దున్నుంచి చూస్తున్నారు కానీ విషయం ఏంటని అయితే ఎవరు చెప్పారా, లేదు కదా, నా మాట విని వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి అని సీత మొత్తుకుంటూ ఉంటే అభి ఇంకా చూశాడు. ఇదేనా ఇది అన్నట్టు, కానీ అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అని ముఖమే చెప్తుంటే అయాన్ని ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేక అభి వదిలేసి డాక్టర్తో అటు ఇటు తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. ఆదిత్య వాడు చిన్న చిన్న కళ్ళని ఆద్య వంక చూస్తూ చెల్లి కోసం బెంగ పెట్టుకొని మళ్ళీ జ్వరం తెచ్చుకుంటూ ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాడు. టైం స్పెండ్ కోసం వెళ్ళిన అజిత్ జాహ్నవి అతను సరిగ్గా లేడని అర్థం చేసుకుంటూ, ఏమైంది అజిత్, ఎందుకు మొన్నటి నుంచి అదోలా ఉన్నావు, నువ్వు ఇంటి దగ్గర ఏమైనా జరిగిందా అని కంగారుగా అడగడంతో ఆమెను దగ్గరికి తీసుకొని జానకి వచ్చిందంట జాహ్నవి అని చెప్పాడు. జానకినా, తనే కదా ఆల్రెడీ సీతలాగా మన ఇంట్లో ఉంది, మళ్ళీ జానకి రావడం ఏంటి అని అంటూ ఆమె కాస్త ఆశ్చర్యంగా
అడుగుతూ ఉంటే ఈ 3 రోజులుగా అయోధ్యలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పిన అజిత్ మనం వెళ్ళడం మంచిది అనిపిస్తోంది. శత్రువుల్ని, ఇటు పిల్లల్ని, ఆఫీస్‌ని అవి ఒక్కడు మేనేజ్ చేసుకోగలడు. కానీ నేనుంటే అతనికి ఇంకొంచెం సపోర్ట్ ఉన్నట్లుంటుంది. మనం అర్జెంటుగా బయలుదేరదామా అని అజిత్ జాహ్నవిని అడిగితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సరే వెళ్దాం. నాకు కూడా ఆద్య కోసం టెన్షన్ అయిపోతుంది. నేను తనని చూడాలంటూ చెప్పేసరికి అజిత్ జాహ్నవి దగ్గరికి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ థ్యాంక్ యూ అని చెప్పాడు చిన్నగా నవ్వి. వెంటనే లగేజ్ ప్యాక్ చేసి అప్పటికప్పుడు హైదరాబాద్కున్న ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసేశాడు అజిత్. ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్లో ఇద్దరు ల్యాండ్ అయిపోతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక జాహ్నవిని హాస్పిటల్లో డ్రాప్ చేసి అజిత్ అభికి కాల్ చేసేసరికి అతను ఆఫీస్లో ఉన్నాడని అర్థమయ్యి అక్కడికే బయలుదేరాడు. ఆ రోజు నైట్కి కొంచెం కుట్టుకుంటూ చేతికి ఒక కట్టు, కాలు పెనికినందుకు ఒక రబ్బర్ వేసుకొని వచ్చిన జానకి ఇంటికి ఈశ్వరి కంగారుగా దగ్గరికి వెళ్తే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే కౌసల్య మాత్రం ఎవరు చేసుకున్న దానికి ఎవరు బాధ్యులు ఈశ్వరి అని తనని జాగ్రత్తగా కింద రూమ్కి తీసుకుని వెళ్ళని చెప్పేసి ఆవిడ తన రూమ్కి వెళ్ళిపోయింది. కౌసల్య వెళ్తున్న కౌసల్య వైపు అలాగే చూస్తూ కుంటుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది జానకి. వెంటనే ఫోన్ చేసి అరవడం మొదలుపెట్టింది. కానీ ఆమె కోసం జ్యూస్ని తీసుకొని వచ్చిన ఈశ్వరిని గమనించి కాల్లో రామ్ నేను హాస్పిటల్కి వచ్చేస్తాను రామ్ అంటూ ఉత్త ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుండేసరికి జానకిని ఏమీ అనుకోకుండా జ్యూస్ టాబ్లెట్స్ పక్కన పెట్టేసి తిరిగి వెళ్ళిపోయింది. అందరి ప్రవర్తన గుర్తు చేసుకుంటూ ఆలోచనలో ఉండిపోయింది జానకి. జాహ్నవి కూడా ఆద్యని చూసి ఏడుస్తూ సీత పక్కనే చేరిపోతే అక్కడికి వచ్చిన డాక్టర్ ఇంకోసారి ఆద్యని టెస్ట్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో ఏమీ తెలియడం లేదని చెప్తుంటే అయాన్ డాక్టర్ టెస్ట్ చేశారా అని అడిగాడు. అతని వైపు చూస్తున్న డాక్టర్ చిన్న పాపకు ఆ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని డాక్టర్ అడిగితే అది చేస్తేనే మీకు ఏదైనా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అయాన్ బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్తున్న అతని వైపే చూస్తూ ఎవరతను తెలిసినట్టుగా అంతగా చెప్తున్నాడని డాక్టర్ అడగటంతో కాస్త కోపం వచ్చినా కూడా సీత అవును తను ఒక డాక్టరే, న్యూజెర్సీలో టాప్ ప్యాథాలజిస్ట్ అని చెప్పడంతో అతని వైపే చూస్తూ తన అసిస్టెంట్ని పిలిచి పాపకి అయాన్ చెప్పిన టెస్ట్ చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ రోజు నైట్కి మళ్ళీ ఆదిత్యకి ఫీవర్ రావడంతో ఇంకా టెన్షన్ పడిపోయారు సీత, అభిలు. జాహ్నవి వాళ్ళని వెళ్ళమన్నా కూడా వాళ్ళు ఉంటామని చెప్పడంతో 5 మంది హాస్పిటల్లోనే ఉండిపోయారు. మరుసటి రోజు పొద్దున్న అవి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆద్య కళ్ళు తెరిచి ఉండడంతో కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యి డాక్టర్ విషయం ఏంటని అడిగితే అయాన్ చేయమని టెస్ట్ చేశాను, దానికి తగ్గట్టు మెడిసిన్ ఇచ్చాను సార్ అని చెప్పేసరికి థ్యాంక్ యూ, ఇక తనకి ఏం ప్రాబ్లం లేదు కదా అని అభి అడిగితే అది ఇంకా తెలియదు, ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు తనని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చని డాక్టర్ చెప్పడంతో అందరూ కలిసి మళ్ళీ రిటర్న్ అయోధ్యకే స్టార్ట్ అయ్యారు. గుమ్మం దగ్గర ఈశ్వరి పిల్లలు ఇద్దరికి ఎర్రనీళ్ళు దిష్టి తీసి లోపలికి పంపించింది. ఆదిత్య నేను చూసుకుంటాను, ఆజని దగ్గరే ఉంది కదా మళ్ళీ డిస్టర్బ్ అవుతుందంటూ జాహ్నవి వాడిని తమ రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఆద్యని సీత ఎత్తుకొని ఉంది. వదిలి వెళ్దామన్నా కూడా ఆద్య అసలు సీతను వదలట్లేదు. ఆమె చీర తన గుప్పెట్లో పెట్టుకొని అలాగే భుజం మీదే తలవాల్చి పడుకొని ఉంది. సీత తనని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాపు అని అంటే తను కూడా ఆద్యని పట్టుకొని అలాగే కూర్చుంటూ పర్లేదు, తను ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు అని అంది సీత. బంగారం డాడీ దగ్గరికి రామ్మ, నా ప్రిన్సెస్ కదా నువ్వు అని అంటూ అభి అంటున్నా కూడా ఫేస్ని ఇంకోవైపు తిప్పుకున్న ఆద్య నేను రాను అన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. సీత కాస్త నీరసంగా ఉన్నా పర్లేదులే ఉండని, తను నిద్రపోయాకే ఫ్రెష్ అవుతాను అని చెప్తే తను ఎప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇలాగే ఉంటావా అని అంటూ సీత చేతిలో నుండి ఆద్యని తీసుకొని తను ఏడుపెత్తేలోపే బయటకు తీసుకెళ్ళిన అభి చెట్లు ఫ్లవర్స్ చూపిస్తూ ఆ మాట ఈ మాట కబుర్లు చెప్తూ ఉంటే సైలెంట్గా అయిపోయింది ఆద్య. సీత ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంట్లో దీపం పెడుతూ పిల్లలకి ఏమీ కాకూడదని మొక్కొని జానకి కోసం చూసేసరికి హాల్లోనే కనపడలేదు. దాంతో ఇంకొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంది సీత. వేడివేడిగా పిల్లల కోసం ఇడ్లీ చేసేసి హాల్లోకి వచ్చేసరికి అభి పాపను తీసుకొస్తూ కనపడ్డాడు. పాపకు కూడా ఒళ్ళు మొత్తం క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసిన సీత మళ్ళీ తనను మీద కూర్చోపెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్పు ఇడ్లీ అయితే తినిపించింది. ఆదిత్య కోసం కూడా జాహ్నవి అదే పంపించి గదిలోకి హాల్లో ఆర్జన్ పట్టుకుని కూర్చున్న సీత కౌసల్యకి హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంది. మరి అయాన్ ఎక్కడ అని అంటూ ఈశ్వరి అడిగితే అవును అతని గురించి మనం మర్చిపోయాం, నిన్నటి నుంచి అయాన్ ఎక్కడున్నాడు అని అనుకున్న సీత అవి వైపు చూస్తే ఇంటికి రాలేదా వాడు అని అడిగాడు. లేదంటూ కౌసల్య ఈశ్వరి ఇద్దరు కూడా ఒకేసారి తలలు అడ్డంగా ఊపడంతో వెంటనే అయాన్కి కాల్ చేసి బయటకు వెళ్ళిపోయాడు అభి నాకు కొంచెం లోన్లీగా ఉండాలని ఉంది, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాను, పాపని జాగ్రత్తగా చూసుకోండి కాల్ కట్ చేశాడు అయాన్. బయటకు వెళ్ళిన అభి తిన్నగా ఇంకో హాస్పిటల్కి వెళ్ళేసరికి నిన్న అభి చెప్పిన దాన్ని బట్టి జగతి ఉమా జగదీశ్వరం తీసుకొని
ఆ హాస్పిటల్కి వచ్చింది. అతన్ని చూడగానే ఉమా జగదీష్లలో ఆవేశం కట్టలు తెంచుకుంటూ బయటకు వస్తూ ఉంటే అభి రాగానే అతని కాలర్ పట్టుకున్న జగదీష్, నా చిన్న కూతురిని చంపేశావు కదా నువ్వు అని అన్నాడు. మెల్లిగా ఆయన చేతులు విడిపించుకొని, మీరు ముందు నాతో పాటు లోపలికి రండి, మీకు జరిగిన విషయాలన్నీ నేను చెప్తానంటూ అభి అంటూ ఉంటే, నువ్వేంటి మాకు చెప్పేది, నా కూతుర్ని పిల్లలతో సహా పొట్టన పెట్టుకున్నావు, నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నావు కదా, నీదేం బుద్ధి, నువ్వు మట్టి కొట్టుకుపోతావు అని లోపే అజిత్ వచ్చి జగదీష్ ఆపడంతో, అజిత్, నీ స్నేహితురాలి ప్రాణం తీసినవాడు చెంతనే ఉన్నావా ఇంకా నువ్వు అని అజిత్ని కూడా ఆయన ఆవేశంగా అడుగుతూ ఉంటే, అంకుల్ ప్లీజ్ మీరు ముందు కంట్రోల్ అవ్వండి ఫస్ట్, నేను చెప్తున్నాను కదా, మన జానకి ఉంది, బ్రతికే ఉంది, ఫస్ట్ మీరు లోపలికి పదండి అని అంటూ నలుగురు కలిసి ఒక ఐసీయూలోకి వెళ్ళారు. జానకిని చూపిస్తామంటే ఈవిడ ఎవరో దగ్గరికి మమ్మల్ని తీసుకువచ్చారు ఎందుకు అని అంటూ, అసలు ఎవరు ఈవిడ అని కాస్త ఆవేశంగా జగదీష్ అడగటంతో అవి సైలెంట్ అయిపోతే, అజిత్ మాత్రం ప్లీజ్ అంకుల్ కొంచెం వెయిట్ చేయండి, ముందు ముందు ఏం జరిగిందో అంతా కూడా నిజాలన్నీ మీకే తెలుస్తాయి అని అంటాడు జగదీష్ తోటి. డాక్టర్ రాగానే అజిత్ విషయం అడగటంతో ఆమె స్పృహ వస్తూ వెళ్తూ ఉంది. ఎవరో బలంగానే కొట్టారు తల మీద, బట్ గతమైతే మర్చిపోవడం లాంటివి ఏవి జరగలేదు, నిన్న స్పృహలోనే ఉంది, అందుకే మీకు కాల్ చేసి చెప్పాను, పొద్దున్న పెయిన్ అంటూ ఉంటే నా జూనియర్ డాక్టర్ నా పర్మిషన్ లేకుండా ఆవిడకి మళ్ళీ ఇంజెక్షన్ చేశాడు, సో మళ్ళీ అన్కాన్షియస్లోకి అయిపోయింది, మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతే అభి సైలెంట్గా పక్కన నిలబడ్డాడు. జగతి మాత్రం అభిని హాస్పిటల్లో ఉన్న మేరీని మార్చి చూస్తూ సైలెంట్ అయిపోయింది. అజిత్ వంక ముఖం ఎత్తి కూడా చూడటం లేదు. ఉమా జగదీష్లు కూడా అజిత్ మాట మీద సైలెంట్గా ఉన్నారు అంతే. అలా గంటన్నర అయ్యాక మేరీకి స్పృహ రావడంతో డాక్టర్ చెక్ చేసి ఇంతమంది వెళ్ళడానికి వీలేదు, ఎవరో ఇద్దరు వెళ్ళండి అని చెప్పాడు. దాంతో అభి ఉమా దగ్గరికి వచ్చి మీరు నాతో లోపలికి రండి అని ఇద్దరు మేరీ ముందుకు వెళ్లారు. తలకు మాత్రమే దెబ్బ తగిలి ఉండడంతో బాడీ మొత్తం కూడా యాక్టివ్గానే ఉండి బెడ్ మీద కూర్చున్న మేరీ తన ముందుకు వచ్చిన వాళ్ళని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ అభి కనపడగానే అతన్ని రెండు చేతులు పట్టుకుంటూ, సీతని కాపాడావా, వాళ్ళు మూర్ఖులు, సీతని చంపేస్తారు అని అంటూ ముక్కలు ముక్కలుగా మేరీ చెప్పడంతో అది ఆల్రెడీ అర్థమైన అభి సైలెంట్గా చూస్తూ ఉంటే ఉమా మాత్రం వాళ్ళిద్దరి వైపే మార్చి చూస్తూ ఆమె ఎవరు అని అన్నట్టుగా అడిగింది, సీత ఎవరు అన్నట్టుగా. ఇక నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క క్లూ రివీల్ అయిపోతూ ఉంది. స్టోరీ ఆ పార్ట్కి వచ్చేసింది. ఇంకా 2 ఫ్లాష్ బ్యాక్లు చెప్పాల్సి ఉన్నాయి. ఓకేనా, మీకేం కన్ఫ్యూజన్ లేదు కదా, ఇప్పటి వరకు కథ కొనసాగుతుంది. మేరీ సీత గురించి ఏం చెప్పబోతుంది, మరి సీత తమ కూతురు అన్న విషయం ఉమా జగదీష్లు నమ్ముతారా, మరోపక్క జానకి ఎవరనేది కూడా తెలిసిపోతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.